టమాటో చారుని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మొదటగా టమాటాలు క్లీన్గా వాష్ చేసుకొని దానిపైన ఒక తొడిమ తీసేసి ఎలా తీస్తున్నారో చూడండి. అలా తీసి ఘాట్లు పెట్టి పక్కకు అవన్నీ కుక్కర్లో వేసేసుకొని ఒక విజిల్ వచ్చేలా ఉడికించుకోవాలి. 1, 2 లేదా విజిల్స్ వచ్చేలా ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది. కొంచెం చింతపండు వేసి కొంచెం తగినన్ని వాటర్ పోసి విజిల్ పెట్టేసేయండి. విజిల్ వచ్చేలోపు దానికి కావాల్సిన ఉల్లిగడ్డ, మిరపకాయలు, బెండకాయ, క్యారెట్ అవన్నీ తురిమి పెట్టుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకున్నాక టమాటాస్ ఒకసారి ఉడికాయేమో చెక్ చేసుకొని విజిల్ వచ్చాక తీసి పెట్టుకొని, ఈ టమాటా రసము మనకి ఫీవర్స్ వచ్చినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, కోల్డ్ కాఫ్ అయినప్పుడు, వెదర్ చేంజ్ అయినప్పుడు, హెల్త్కి చాలా నాలుకకి రుచి లేనప్పుడు ఇది చాలా బాగా మంచిగా ఉంటుంది. ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ టమాటాలను సపరేట్ చేసి దాంట్లో దాని యొక్క టమాటా యొక్క పొట్టుని సపరేట్ చేసి మిక్సీలో పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత దీనికి కొంచెం తాలింపులో వేయడానికి ఆ వెల్లుల్లిని కూడా పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచి పోస్ట్లో వేసేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి పోస్ట్లో యాడ్ చేసుకొని కాస్త కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత టమాటా రసం తీసింది కొద్దిగా ఉంటుంది కదా ఫస్ట్, అది అనేది ఉడికించేటప్పుడు ఉంచిన రసం ఉంది కదా అది అందులో యాడ్ చేసి ఈ టమాటా పేస్ట్ వేసినాక ఇందులో ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం బెల్లం, ఇంగువ వేసి మరగనివ్వాలి. ఆ పొంగు పోయిన తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకొని తినడమే.